అంటే ఆల్రెడీ నాకు గొంతు ఖరాబ్ అయింది. అప్పటికి నేను అదే చెప్తున్నా, అందుకే అంటున్నా. యాక్చువల్గా ఇప్పుడు ఆడియన్స్ మిస్టేక్ అని అదే ఏంటంటే ఆడియన్స్ వాళ్ళకి ఎంతవరకు చూపించారో అదే చేస్తారు. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్, బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ నా వైఫ్ అడిగింది ఏం తెలుసా, నువ్వు సీతను ఎందుకు తిట్టినావు, సీత నీ మీద హర్ట్ అయింది, పెద్ద గొడవ అయింది కదా అన్నది. కానీ మీరు బయటకు వచ్చినాక సీతను అడగండి, మేమిద్దరం గొడవ పడ్డ తర్వాత సీత లోపలికి వెళ్ళి ఏడ్చింది. ఏం ఏడ్చింది తెలుసా, ఆయనను నేను సొంత అన్నలాగా ఫీల్ అయినా, తిట్టాల్సింది అన్నాను కాదు, ఎవరి మీద కోపం నేను అవయన్న మీద చూపించినా అని ఏడ్చింది ఆ పిల్ల. ఎవరి మీద చూపించాల్సిన కోపం అన్న మీద చూపించినా అని ఏడ్చింది తప్ప నేను తిట్టినా అన్నది కాదు. నేను కూడా బయటకి వెళ్ళి ఆదిత్యతో నా చెల్లెలాగా ఫీల్ అయినా అన్నదాన్ని నేను. అది కూడా ఎందుకంటే నేను యష్మి మన ప్లేట్స్ మనం కడగొద్దన్నప్పుడు కూడా నేను సైలెంట్ గా నా ప్లేట్స్ నేను కడుపుతా పోయడం, ఎందుకు వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని ఇంటెన్షన్ గా. అలాంటి నా గురించి తెలిసి కూడా సీత నన్ను ఎట్లంటది, అది అన్నది కానీ జస్ట్ నా ఫీలింగ్స్ దానికి అర్థం కాదు. నేను ఫీల్ అయినా ఆ రోజు మాట్లాడదామని ట్రై చేసిన, కానీ ఒక మనిషి ఏడ్చి నీతో మాట్లాడడానికి రెడీగా లేనప్పుడు మనం మాట్లాడదు, అది ఇంకా వరస్ట్గా వెళ్తుంది. సో నేను విష్ణుప్రియని అడిగిన, ఆదిత్య అని అడిగిన సీతతో మాట్లాడడానికి. ఆమె రెడీ ఉన్నాక వస్తుంది అంటే వెయిట్ చేసిన, నెక్స్ట్ డే ఈవినింగ్ దాకా వెయిట్ చేసినాక అన్న మాట్లాడదామా అన్నది. పక్కకు తీసుకెళ్ళిన, రాబెట్ట పక్కకు తీసుకెళ్ళిన తర్వాత అంతకుముందు అభయ్ గారు ఉన్నది, నువ్వు అభయ్ గారు అని పిలుచుంటే జీతంలో మాట్లాడుకుంటాను నేను అన్న అవార్డు వచ్చిన బెట్ట అంటే చెప్పన్నా అని, సారీ అన్న అని హక్ చేసుకున్నాక, లేదు బెట్ట నేను కూడా మా చెల్లెతో నేను మాట్లాడేప్పుడు సరదాగా మాట్లాడతాను, కొన్ని దామాకు లేదా మెంటల్గా అనేది. ఎట్లా అంటే ఛాయ్ దగ్గర మాట్లాడుతుంది చాలా ఊత పదాలు కొన్ని వచ్చేస్తాయి. ఆ ఊత పదాలు ఎట్లుంటాయంటే ఇప్పుడు కొన్నిసార్లు ఎరా ఉండా అని మాట్లాడతారు, అది నా సైడ్ చాలా ఏది ఉండా అంటే నేను అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు చాలా నార్మల్ పదం అది. సో ఇటు సైడ్ నాకు చాలా నార్మల్ పదం, కానీ అది సీతకు తెలియదు. కానీ అది నేను అన్నందుకు కూడా ఫీల్ కాలేదు. ఆ బాండింగ్ మా ఇద్దరికి ఏర్పడింది లక్కీగా. సో నేను సీతతో అదే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఇష్యూ కాలేదు. కానీ ఇక్కడ ఏం చేసినంట, బిగ్ బాస్ మీద నాకేం ఒపీనియన్ లేదు. పాయింట్ అవుట్ చేసినట్టయితే నేను ఫీల్ అయినా హానెస్ట్గా. ఎందుకనంటే ఇప్పుడు ఏదైనా రూల్ తప్పినాం అనుకో అన్న, బిగ్ బాస్ నుంచి వార్నింగ్ వస్తుంది, మీరు రూల్ తప్పుతున్నారు జాగ్రత్త అని వార్నింగ్ వస్తుంది బిగ్ బాస్ నుంచి. నా విషయంలో ఒక్కసారి కూడా రాలేదు. రానప్పుడు పక్క వాళ్ళందరూ చాపి నువ్వే అంటే గుమ్మడికాయ దొంగ అంటే నేను భుజాలు అనుకుంటావు. నేను తప్పు చేస్తే డైరెక్ట్ చెప్తారు కదా వాళ్ళు, బిగ్ బాస్ చెప్తాడు. ఉత్తా నేను టేబుల్ మీద తబలా కొడుతున్నాయి, అబ్బాయి మీరు చేసే పని తక్షణమే ఆపేయండి అన్న క్యాండిడేట్. నేను బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన అనడప్పుడు నేను ఏమనుకుంటా, నా పేషెన్సీ టెస్ట్ అక్కడ. వీడు టంగు లూజ్ అవుతున్నాడు అని అనుకుంటారు, కానీ వీడు నన్ను తిడుతున్నాడు ఎందుకు అనుకుంటారు అని చెప్పి నేను ఆబ్వియస్లీ అనుకుంటాను. ఎందుకంటే నేను కన్ఫెషన్ రూమ్కి వెళ్తాను చాలా సార్లు అడిగాను అన్న, వైల్డ్ కార్డ్ లో మళ్ళీ మీరు ఇచ్చే అవకాశం ఉందా? వైల్డ్ కార్డ్ నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ ఈ వీక్ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫీల్ దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని. ఎందుకంటే నేను ఆడలేక ఇవ్వపించిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉంటుంది నాకు అనిపిస్తుంది. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు ఎట్లా ఆడుతున్నా నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను. ఫుడ్ కోసం చదువుతున్నాయి కదా, సో మీరు సిచ్యువేషన్ బిగ్ బాస్ ఇచ్చారు ఫుడ్ కోసం అన్న అందరు అన్నారు అన్న, నేను అదే చెప్తున్నా, అందరు అన్నారు నాయే చేసిరాడా, నాదే చేసేది ప్రతి ఒక్కరు తిట్టిండన్న. కిచెన్ లో 6 కదా, ఇప్పుడు వండొచ్చు అన్నారు కదా, ఒకళ్ళు వండాలి, వాళ్ళు కటింగ్, ఒకళ్ళు క్లీనింగ్. 6 ఓకే కదా, అక్కడ ఎందుకు బిగ్ బాస్ తిట్టాల్సి వచ్చింది? ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతీ దోశలు లేకుండా బతికింది. ఫస్ట్ డే ఆడ గంట టైమర్ ఉన్నది, నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను, 6 మందికి కాదు 12 మందికి అయినా ఉంటాను. నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్ గా ఉండలేదు అనుకో, వాళ్ళు వచ్చి టార్చర్ పెడతా ఉంటారు, నాకు లేట్ అవుతుంది ఆకలితో ఉంటారు. కర్మ కానీ మనం ఫుడ్ సక్కగా ఉండలేదు అనుకో అన్న.